ఇలా వచ్చుకుని ఆటో ఇలా కిందికి పడిపోయింది. ఆ నోట్కి 100. ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళిపోద్దండి. చాలా బ్రేక్లు అయితే కంట్రోల్లో లేకపోతే కానీ బ్యాక్కి వెళ్ళిపోయి ఆ లోయలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడే ప్రమాదం జరిగిన ప్లేస్ అండి ఇది. ఇక్కడ రక్షణ గోడ ఏర్పాటు చేయాలండి, ఎందుకంటే చాలా ఘాటు ఉంటుంది. ఒక వెహికల్ ముందుకెళ్తున్నప్పుడు దాని వెనకాల వెహికల్ ఏమాత్రం వెళ్ళకూడదు, ఎందుకంటే రిటర్న్ రావచ్చు. హెవీ లోడ్తో పైకి వెళ్ళకూడదు, లేదంటే బ్యాక్ వచ్చేద్ది. ఇక్కడ రక్షణ గోడ ఏర్పాటు చేయాలి, మరి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు తమ్మునేళ్ళు చూసినట్లే వంబ్రెల్లి గ్రామానికి అయితే ఈరోజు వెళ్తూ ఉన్నామండి. వెళ్ళే క్రమంలో మరి వంబ్రెల్లి రోడ్ ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనమైతే వంబ్రెల్లి జంక్షన్లో అయితే ఉన్నాము. ఇది పెదరామ, కొత్తగూడ, వంబ్రెల్లి రూట్ అండి. ఇది సీతంపేట నుండి వచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా దోన్బై అటువైపు వెళ్తుంది. ఇది మనకి 3 కూడలి జంక్షన్ అండి. ఇది ఇప్పుడు మనమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఆ జంక్షన్ నుండి స్టార్ట్ అయినాక మళ్ళీ పెదరామ నుండి మళ్ళీ ఇంకో జంక్షన్ వస్తుందండి. మనం కుడివైపున మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుండే మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుందండి, మరి ఎక్కడ మనం ఆగక్కర్లేదు. కొన్ని గ్రామాలు అయితే మనకి ఎదురవుతాయి. మనం ప్రస్తుతం కొత్తగూడ గ్రామానికి అయితే చేరుకున్నామండి. ఈ కొత్తగూడ గ్రామం నుండి వంబ్రెల్లి గ్రామానికి 900 మీటర్లు రోడ్డు విస్తీర్ణం అయితే ఉంటుందంట. మరి నేను అడిగినప్పుడు చెప్పారు. ఇది కొత్తగూడ గ్రామం అండి. వ్యూ అయితే ఈ విధంగా ఉంది. మనమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము. నేను వీడియో స్పీడ్ చేస్తూ ఉన్నానండి. మనం చాలా స్లోగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే రోడ్డు పనులు అయితే ఆపేశారండి. కాంకర్రాలు అయితే తేలిపోయి ఉన్నాయి. మనం చాలా నెమ్మదిగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా ముందు మీకు కనబడుతుంది, కాబట్టి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి నేను సందర్శించిన శుభకార్యానికి లేదా ఏదో పని నిమిత్తం నేను వెళ్తున్నప్పుడు రోడ్డు ఏ విధంగా ఉంది, గ్రామ పరిస్థితి ఎలా ఉందన్నది నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. నేను ప్రభుత్వానికి కానీ లేదా ఏ పార్టీకి కానీ వ్యతిరేకం కాను, కాబట్టి దయతో గమనించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అభివృద్ధి చెందాలి. గిరిజన గ్రామాలు ఎన్నో అభివృద్ధి నోచుకునే గ్రామాలు ఎన్నో ఉన్నాయండి. కాబట్టి ప్రభుత్వాలైనా గుర్తించి అభివృద్ధి చేస్తారని వీడియో రూపంలో మీకు చూపిస్తూ ఉన్నాను. మేము వెళ్తున్నప్పుడు మా ముందైతే ఆటో ఆపారండి. ఎందుకు ఆపారు అని అంటే, ఇక్కడ చాలా ఘాటు ఉంటుంది, ఎక్కువ మంది హెవీ లోడ్తో అయితే వెళ్ళకూడదండి. ఇక్కడే ఒక ఆటో అయితే బోల్తా పడింది. మీరు తమ్మునేళ్ళు చూసే ఉంటారు. నేను ఈ లోయలోనే అయితే పడిపోయిందండి హెవీ లోడ్తో. ఆ రోజు సోమవారం గడిచిన సంవత్సరంలో అయితే యాక్సిడెంట్ అయితే అయ్యారు. ఇక్కడే ఆ ఆటో అయితే బోల్తా పడింది. అందుకు వాళ్ళు ఆపి కొంతమంది దిగిన తర్వాత వాళ్ళైతే వెళ్ళడం జరిగింది. ఇదే లోయలో అయితే ఆటో పడిపోవడం జరిగింది. ఒకళ్ళు కోమాలో వెళ్ళారు, ఒకళ్ళు చనిపోయారు అనుకుంటానండి. ఆ విధంగా ఆటో బ్యాక్ వచ్చేసి అది పడిపోవడం జరిగింది. యాక్సిడెంట్ అయిన ప్రాంతం అయితే ఇదేనండి. నమస్కారం. ఇలాగ 2024 నాటికి ఇలాగ వచ్చుకుని ఆటో 4 అడుగులు చేయకపోతే ఇలాగ ఆటో పడుకున్నాయి. కాబట్టి మీకు అధికారం చెప్తున్నాను, ప్రతి అధికార రక్షణ కావాలంటే 3 అడుగులు 5 కాడితే మంచిది. కింద ఏదైనా ప్రమాదం వచ్చినాయి కాపాడతాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు కట్టుకొని ఇస్తారని కోరుతున్నాను. ఇలా వచ్చుకుని ఆటో ఇలా కిందికి పడిపోయింది. ఆ నోట్కి 100 అడుగు పైన ఉంటుంది.
అందుకు ఇక్కడ రక్షణ కావాలంటే ఒక 3 కిలోమీటర్ హైట్గా చేస్తే మంచిది. 3 అడుగులు 3 ఎత్తు అడుగులు హైట్ చేయాలి. చేయకపోతే ఏ రోజైనా ప్రమాదమైనా రావచ్చు, జరగచ్చు. కాబట్టి ప్రతి అధికారం మీకు చెప్తున్నాను. మాకు విద్యుత్ ప్రాంతం ఎక్కువగా గాడి సెట్ ఉంటాయి కాబట్టి పై నుంచి రావడానికి తిరిగి వస్తే కింద పడిపోద్ది. కాబట్టి ప్రమాదం జరిగింది 2020 నాటికి జరిగింది. కాబట్టి మీ అధికారులు పట్టించుకుంటామని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఆయన చెప్పింది సౌండ్ వల్ల మీకు సరిగ్గా వినబడకపోవచ్చండి, కానీ ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ ప్రహరీ గోడ, అదే రక్షణ గోడ ఏదైనా ఏర్పాటు చేస్తే ఏదైనా ఆటో కానీ లేదా బైక్స్ కానీ పడిపోయినప్పుడు, అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లోయలోకి పడిపోకుండా రోడ్డు మీద పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏర్పాటు చేయండి అన్నట్లుగా ఆయన డిమాండ్ చేసినట్టుగా మనకి మాట్లాడుతూ ఉన్నారు. అదే చెప్తా ఉన్నారు ఆయన. నిజమేనండి, గిరిజన గ్రామాల్లో ఈ విధంగానైతే రోడ్లు ఉంటాయండి. ఇరువైపులా లోయలు ఉంటాయి, ఇరువైపులా రోడ్డు అయితే సింగిల్ రోడ్డు కనుక ఆ విధంగానే రోడ్లు ఉంటాయి. కాబట్టి మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, ఆ విధంగా ఇరువైపులా ప్రహరీ ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంటుందో అక్కడ రక్షణ గోడలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఓంబ్రెల్లి గ్రామానికి దగ్గరలో అయితే మేము ఉన్నామండి. అయితే ఊరు దగ్గరలో మళ్ళీ ఆటో అయితే ఆగిపోయింది మా ముందు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే కనిపిస్తూ ఉన్నారు కదా, ఆటో ఆగిపోయింది. ఎందుకంటే రోడ్డు కొంచెం బాగలేక ఎక్కువ మంది ఉండడం వల్ల ఆటో అయితే ఆగిపోయింది. సో ఇక్కడైతే ఆగారు. ఈ విధంగానే రోడ్డు అయితే ఉందండి. మొత్తం పనులు అయితే ఆగిపోయాయి, కంకర రాళ్ళు అయితే తేలిపోయి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుందండి. పనులు అవ్వాలని, త్వరగా రోడ్డు కంప్లీట్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాము. రోడ్డు స్టార్ట్ అయ్యడం లేదు, పని స్టార్ట్ చేస్తారు కానీ పని చేయడం లేదు. చూడండి, కంప్లీట్ చేయరు. బైక్ కానీ ఆటో కానీ అంబులెన్స్ వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయి. చూడండి, ఎంతోమంది వస్తున్నారు, ఇక్కడ బైక్ పడిపోతున్నారు. ఆ గిరిజన ప్రాంతం సారీ వచ్చి వల్ల కాబట్టి అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. పని స్టార్ట్ చేస్తారు కానీ పని స్టార్ట్ నిజమేనండి, అన్ని చోట్ల ఈ విధంగానే రోడ్డు అయితే స్టార్ట్ చేస్తారు, మళ్ళీ మధ్యలో ఆపేస్తారండి. కాబట్టి ఇంకా ప్రయాణాలకి ఇబ్బందిగా అవుతూ ఉందండి. అన్ని చోట్ల ఆ విధంగానే గిరిజన గ్రామాల్లో అయితే ఉన్నాయండి సమస్య. ఈ సమస్యలు గుర్తించి త్వరగా పరిష్కారం అందించగలరని కోరుతూ ఉన్నారు. ఎట్టకేలకు మేమైతే ఓంబ్రెల్లి గ్రామానికి అయితే సాహసం చేసి మేమైతే చేరుకున్నామన్నట్టు. 100 మీటర్స్ అయితే మేము చేరుకున్నట్టే. మేమైతే దగ్గరకు వచ్చాము. మేమైతే భోజీకి వచ్చామండి. కాబట్టి వస్తుండగానే మరి మా ఎదురైన అనుభవాలు మీతో పంచుకున్నాము వీడియో రూపంలో. కాబట్టి ఎవరు తప్పు పట్టకండి. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా మేమైతే ఆ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అర్థం చేసుకోండి. ఒకవైపు ఎండ, బీభత్సమైన ఎండ. మేమైతే భోజీకి వచ్చాము. లైన్ అయితే చాలా పెద్దది. రోడ్డు సౌకర్యం లేని ఎన్నో గ్రామాలు, సిగ్నల్ లేని ఎన్నో గ్రామాలు ఈ ఓంబ్రెల్లి గ్రామానికి అయితే టవర్ అయితే ఏర్పాటు చేశారు. చాలా సంతోషం.